దోస్తుంది. తడిసిన మేడి రంగుల పొంగులు చూస్తుంటే మద్దెక్కిపోతుంది, ఒళ్ళంతా చిల్లంటుంది. రావే పుల్లమ్మ. ఆడతనాన్ని కోడిది తనం చాటు దాచిన చిన్నదానా చేరి ధరించు. ఎందుకు జరగదు? ఈ కాపాలి కబదాస్తాలు కాటు వైపు ముందే కన్ను చేరి ధరించు. రాయే అగ్నిగుండంలా మండుతుందో వాడే ఈ కాపాలి చేతికి చిక్కి కాపాలికి శ్రమ తగ్గించా. నువ్వు నన్నేం చేయగలవు? బాంబులతో వందల కొద్ది విమానాలు పేల్చిన వాడిని, వేల మంది ప్రాణాలు తీసిన వాడిని నన్నేం చేయగలరా? పవర్ చేతిలో ఉన్న పవర్ఫుల్ మనిషితో చెలగటం మహా డేంజరస్ కపాలి. ప్రాణాల మీద ఆశ లేని ఈ కపాలికి దేన్నైనా ఎదిరించే శక్తి ఉంది. చేస్తే మంటలు పుట్టించే రౌడీలు నా చేతిలో ఉన్నారు. నేను చేస్తే లక్షల చందాలు విసిరే బడా కాంట్రాక్ట్లు కూడా ఉన్నారు. కానీ నన్ను ఎదిరించి గెలిచి నిలిచిన ఒక్క మనగాడు లేడు. మనగాళ్ళు సైతం మట్టి కనిపించిన మహా గొప్ప మనగాళ్ళే తెచ్చిన వాడిని నాతో పెట్టుకోకు. ఈ పల్లాటి సీమ నా జన్మగట్టరా, దీనికి నేనే మహారాజుని. ఒక సామ్రాజ్యానికి ఇద్దరు రాజులు ఉండకూడదు. నువ్వు నేను తెచ్చుకుందాం రారా. ఈ సీమ ప్రాంతం వదిలిపోయేలా నేనే నీకు బుద్ధి చెప్తాను. నా పర్మిషన్ లేకుండా నా సీమలో కాలు పెట్టి నన్నే ఎదిరిస్తున్నావా? సీమకి పెప్పుల్లై పెరుగుతున్నా నన్నే చంపుతావా? వారం రోజుల క్రితం నీ చెల్లిని నీ బామర్దిని చంపింది నేనేరా రఘుపతి రాయుడు. ఈ రోజు నువ్వు అయిపోయావు. తిరుమల లాంటి నా చెల్లెలి ప్రాణాలు తీసిన నిన్ను బ్రతకనివ్వను. ఈ కపాలి కళ్ళు మూసుకొని కత్తి విసిరినా అది ఆటం బాంబే శత్రువుని గల్లంతు చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? బాణానికి తిరిగి లేదు. కాదని ఎదురు తిరిగితే వాడికి చావు ముసుకు వేయక తప్పదు. అగర్భ శత్రువులంతా చూడడం కోసం దేనికైనా సిద్ధమే. చావో బ్రతుకో తేల్చుకుందాం రా. కొమ్ములు తిరిగిన కొత్త కొత్త ఇన్స్పెక్టర్లే మట్టి గడిపించిన వాడిని నన్నేం చెయ్యగలవు? కోరలు దింపిన కొత్త కొత్త గోండాల చేత సలాం కొట్టించుకున్న బిగ్ బాస్ ని చాలా ఈ కాపాలితో విరోధం, కాలనాగుతో చెలగాటం, ఎదురు తిరిగి నిలబడడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. వారం రోజులుగా నా గుండెలు బగబగా మండాయి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నా చేతిలో చావు తప్పదు. గాంధీ మార్గాన్ని అందరికీ చూపి నువ్వే హింసకు దిగుతున్నావా?
అది కాదు రేఖ, నీ మీద చెయ్యి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు ఉండాలి చెప్పు. పోనీలే బావా. రేఖ, ముందు ముందు ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. బావా, ఏంటి రేఖ, నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే నాకు దైవంతో సమానం. కానీ చెప్పు రేఖ, నా దగ్గర దాస్తావు ఎందుకు? అది నేను ఒక అతన్ని బావా, నువ్వు అనుమతిస్తే పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని చేసుకోవాలనుకుంటున్నాను. సర్లే, ఇంతకీ ఎవడు ఆ దురదృష్టమంతుడు? అతని పేరు చక్రవర్తి, మోటార్ మెకానిక్. రేఖ, ఆఫ్టర్ మెకానిక్ గా నచ్చాడా? సర్లే, ఆల్ రైట్. కుర్రాడు బుద్ధిమంతుడేనా? నేను ఒకసారి అతను చూడాలి రేఖ, తీసుకొస్తావా? వస్తాడు బావా. ఈ రోజు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతారని నాతో చెప్పాడు. తప్పకుండా వస్తాడు. ఓకే. చక్రవర్తి అంటే నువ్వేనా? ఆయన వచ్చారు. ఈయన పేరు చక్రవర్తి, మీకు ఆల్రెడీ చెప్పానుగా. చక్రవర్తి, ఈయనే మా బావగారు. పేరు రఘుపతి రాయుడు గారు. ఎమ్మెల్యేగా, శాంతమూర్తిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. సరే, మీరు మాట్లాడుతుండండి, మీకు మంచి కాఫీ తీసుకొస్తాను. చక్రవర్తి అంటే నువ్వేనా? చక్రవర్తి ఎంఏ. రఘుపతి రాయుడు ఎమ్మెల్యే. తెలుసా? విన్నాను. విని తెలుసుకున్నది తక్కువ, చూసి తెలుసుకోవాల్సింది ఎక్కువ. రేఖ నా ప్రాణం. రేఖ నేను భార్య భర్తలు కావాలని చిన్నప్పుడే మా పెద్దలు నిర్ణయించారు. అయితే రేఖను మర్చిపోవడానికి ఎంత కావాలో చెప్పు. రేఖ తప్ప ఈ భూమి మీద ఏదడిగినా ఇస్తాను. ఇస్తాను, అడుగు. నీ ప్రాణం కావాలి, ఇస్తావా? చక్రవర్తి, నీ ఎరుపులకు నా కోర్టు కూడా కదలదు. డబ్బుకు నీలా గడ్డి తినే రాజకీయ నాయకుని కాదు. చక్రవర్తి, ఏం చూసుకొని నా మర్దల్ని ప్రేమిస్తున్నావురా? నీ లైఫ్ మొత్తం కలిపినా నా రేఖ వేసుకునే ప్లారం గుడ్ ఖరీదు కూడా చెయ్యదు.